వినియోగదారుని ప్రవర్తనలో మార్షల్ యొక్క క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం గమనించి ఉన్నాం. అంటే వస్తువుల యొక్క ప్రయోజనం ఉంది కాబట్టి వాటిని ఉపయోగిస్తున్నాడు తన కోరికలు తెచ్చుకోవడానికి. అయితే మార్షల్ యొక్క కార్డినల్ ప్రయోజన సూత్రము అనగా క్షీణోపాంత ప్రయోజన సూత్రము కార్డినల్ ప్రయోజనం మీద ఆధారపడింది. కార్డినల్ అంటే యూనిట్స్ రూపంలో కొలవచ్చు, అంతే సంఖ్యా రూపంలో వినియోగదారుని యొక్క తృప్తి స్థాయిని కొలవవచ్చు లేదా ప్రయోజనాన్ని కొలవవచ్చు అని చెప్పాడు. ప్రయోజనాన్ని అయితే దాన్ని వివేదిస్తూ కొంతమంది ఆర్థికవేత్తలు ప్రయోజనాన్ని కొలవడానికి వీల్లేదు, ప్రయోజనాన్ని పోల్చవచ్చు, కాబట్టి ప్రయోజనాన్ని లేదా తృప్తి స్థాయిని పోల్చవచ్చును, సంతృప్తి స్థాయి బాగా ఉంది, బాగలేదు, సమానంగా ఉంది అని చెప్పినారు. ఆ ఆర్డినల్ ప్రయోజనము అంటారు దీన్ని. దానినే ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అంటారు. కాబట్టి ప్రయోజనాన్ని కొలవడానికి ఇతమిత్తంగా చెప్పకుండా ప్రయోజనాన్ని పోల్చవచ్చును, వినియోగదారుని తృప్తి స్థాయిని పోల్చవచ్చును. ఏ విధంగా అంటే దీనినే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటారు. దీన్ని ప్రారంభంలో ఎడ్జివర్త్, యాంటినోరీ, ఇరింగ్ ఫిషర్, ప్యారటీ మొదలగు ఆర్థికవేత్తలు ఈ యొక్క విశ్లేషణకు ఆది సంభూతులైనారు. అయితే దాని తర్వాత ఈ విశ్లేషణ గురించి జేఆర్ హిక్స్, ఆర్జేడి ఆలన్ వీరు కొంచెము వివరణ సహేతుకంగా ఇవ్వడం జరిగింది. వాల్యూ అండ్ క్యాపిటల్ అనే గ్రంథంలో జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త ఈ ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణను సమగ్రంగా వివరించడం జరిగింది. అది 1939లో వాల్యూ అండ్ క్యాపిటల్ అనే గ్రంథంలో జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణము గురించి విశ్లేషణ అంటే ఉదాసీనత అంటే వినియోగదారుడు తన యొక్క వస్తువును కేవలం ఒకే వస్తువు మీద మక్కువ చూపకుండా రెండు వస్తు సముదాయాల మీద ఇష్టపడతాడు. ఉదాహరణకు పిల్లలు అంగడికి పోయినారనుకో, చాక్లెట్ చూస్తాడు, ఒక చాక్లెట్ ఇస్తాడు. బిస్కెట్ కావాలంటాడు, బిస్కెట్ కూడా ఇప్పిస్తాం. అంటే వస్తాము, చాక్లెట్ కావాలంటాడు, బిస్కెట్ ప్యాకెట్ కావాలంటాం. ఆ విధంగానే మనం హోటల్కి పోయినప్పుడు హేతుబద్ధమైన వినియోగదారుడు ముందు 2 ఇడ్లీ కావాలంటాడు, ఇడ్లీ తింటాడు. దాని తర్వాత దోశ కావాలంటాడు, దోశ తింటాడు. అంటే వినియోగదారుడు కేవలం ఒకే వస్తువును అభిలషించకుండా వస్తు సముదాయాన్ని అభిలషించి తర్వాత తన యొక్క సంతృప్తి స్థాయిని బేరీజు వేసుకుంటాడు. అప్పుడు వానికి తృప్తి సమానంగా ఉంటుంది. కాబట్టి ఉదాసీనం అంటే నిర్లిప్తంగా ఉండడం. తెలుగులో అర్థాచర్యలో మనం అంటే ఏమిటి వాడు అంత ఉదాసీనంగా ఉన్నాడంటే ఏమి పట్టనంటు సంతృప్తిగా ఉండడం. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుని విశ్లేషణకు పోయే ముందు అర్థం చేసుకోవాలి అంటే వినియోగదారుడు కేవలం ఒకే వస్తువు మీద సంతృప్తి స్థాయిని కొలుచుకుంటూ పోడు. వస్తు సముదాయాల మీద, రెండు వస్తువుల యొక్క సముదాయం మీద ఆధారపడి తన అభిరుచి తరహాను ఏర్పాటు చేసుకుంటాడు అనేది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైనది. ఒకే వస్తువు మీద కాదు, రెండు వస్తువుల యొక్క సముదాయాన్ని అభిలషిస్తాడు. ఇంతకుముందు ఉదాహరణ చెప్పినట్టు ఆ విధంగా వస్తుక్రమం. కాబట్టి దీనికి కొన్ని రకమైన ప్రమేయాలు, దాని వస్తు సముదాయం ఎక్స్ప్లెయిన్ పట్టిక రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. అయితే కొన్ని ప్రమేయాలు, ఊహించిన విషయాలు నిజమై ఉండాలి. ఒకటి, హేతుబద్ధమైన వినియోగదారుడు ఉండాలి. అంటే మామూలుగా జనరల్గా అందరూ అభిలషించేదాన్ని అభిలషించే వినియోగదారుడు ఉండాలి. అంటే తర్క వితర్కాలు చేస్తున్న వినియోగదారుడు కాకుండా, మెంటలీ ఇంబ్యాలెన్స్డ్ కాకుండా, జనరల్ యాక్సెప్టబిలిటీ హేతుబద్ధంగా ఉన్నటువంటి వినియోగదారుడు ఉండాలి. వాడు ఎప్పుడు కూడా తన యొక్క సంతృప్తి స్థాయిని గరిష్టం చేసుకుంటాడు, సంతృప్తి స్థాయిని గరిష్టం చేసుకుంటాడనే ప్రమేయం ఉండాలి. ఇక్కడ రెండు వస్తువుల మీద మక్కువ ఉంటుంది వినియోగదారునికి అనేది ముఖ్యమైన పాయింట్. ఆ విధంగానే మార్కెట్లో ధరల సమాచారం పూర్తిగా తెలుసుకుని ఉంటాడు అనేది ముఖ్యమైన పాయింట్. అంటే మార్కెట్లో వస్తువుల యొక్క ధరల యొక్క సమాచారము వినియోగదారునికి పూర్తిగా తెలిసి ఉంటుంది అనేది. మామూలుగా ఇంతకుముందు చెప్పినట్లు వినియోగదారుని యొక్క ఇన్కమ్ కానీ, హ్యాబిట్స్ కానీ,
టేస్ట్ కానీ అభిరుచులు కానీ ఏమి మారవు, స్థిరంగా ఉండి వినియోగదానికి ఆదాయం కానీ అభిరుచులు కానీ మారకుండా ఉంటాయి. తర్వాత స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్, అభిరుచి తరహా ప్రాధాన్యత క్రమము, ఇవి ఉంటాయండి. అంటే ఇవన్నీ కూడా అభిరుచి తరహా అంటే ఈ డయాగ్రామ్, ఈ పట్టికను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అంటే వస్తు సముదాయము ఫస్ట్ కాంబినేషన్లో ఎక్స్ వస్తువు వై వస్తువు, రెండో కాంబినేషన్లో ఎక్స్ వస్తువు అంటే చాక్లెట్లు, వై వస్తువు అంటే బిస్కెట్లు. కాబట్టి ఇక్కడ ఎక్స్ వస్తువు 1 2 3 4 5 6 అంటే వీటిని చాక్లెట్స్ అనుకోండి. వై వస్తువు బిస్కెట్స్ 18 13 9 4 3. ఫస్ట్ కాంప్లెక్స్లో చాక్లెట్ 1 చాక్లెట్ 8 బిస్కెట్లు, రెండో సముదాయంలో 2 బిస్కెట్లు 2 చాక్లెట్స్ 13 బిస్కెట్స్, మూడో వస్తు సముదాయంలో 3 చాక్లెట్ 9 బిస్కెట్లు. అంటే 1 చాక్లెట్ అదనంగా కావాలంటే రెండో సముదాయంలో 5 బిస్కెట్లను తగ్గించుకుంటున్నాడు. ఆ విధంగా థర్డ్ కాంబినేషన్లో 1 చాక్లెట్ అదనంగా కావాలంటే 9 బిస్కెట్లను తగ్గించుకుంటున్నాడు. అంటే అభిరుచి తరహా ఏర్పరిచాను, తనకి ఇష్టమైన దానిని పొందడానికి మిగతా అవి తగ్గించుకుంటున్నాడు. అంటే దానివల్ల ఒక ఎక్స్కు 5, 1కి 4, తర్వాత ఎక్స్ ఒకదానికి 3, 1కి 2, 1కి 1. ఈ విధంగా అదనంగా ఒక ఎక్స్ వస్తువుకు 5 బిస్కెట్లు తగ్గించుకుంటాడు, ఇంకొక అదనంగా ఒక ఎక్స్ వస్తువుకు 4 బిస్కెట్లు. అందువలనే ఇది ఎక్స్ వై చూస్తే అదనంగా ఒక చాక్లెట్కి 8 ఉండడంవల్లే ఈ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలింది దీనివల్లనే. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ అనేది వస్తు సముదాయం ఉంది, ఎక్స్ వస్తువు వై వస్తువు. ఇంతకు మార్షల్ స్క్రీన్ కేవలం ఒక వస్తువు మాత్రమే చూసుకుంటూ వచ్చాడు. ఈ విధంగా పిల్లవాడు చాక్లెట్ బిస్కెట్లు, మనం హోటల్కి పోతే ఇడ్లీలు తర్వాత దోశ తింటాం, లేదా ఇంకొంతమంది పూరి తింటారు. కాబట్టి అదనంగా కావాలంటే ఎక్స్ వస్తువును తగ్గించుకుంటున్నాడు, వై వస్తువును పెంచుకుంటాడు. అయితే తృప్తి స్థాయికి వస్తుంది. ఈ విధంగా ఓఎన్ వస్తువులు ఉన్నప్పుడు ఓఎం వస్తువులు తీసుకుంటున్నాడు. అంటే ఏ బి సి డి ఒకే వక్రరేఖపై ఉన్నటువంటి ఏబిసిడి ఎక్స్ వస్తువు కానీ వై వస్తువు కానీ తృప్తి స్థాయిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇది బాగానే ఉంటుంది అంటాడు, ఇది సంతృప్తి బాగుంది, ఇది సంతృప్తి బాగుంది, ఇది సంతృప్తి బాగుంది, ఇది సంతృప్తి. కాబట్టి ఏదైనా కాంబినేషన్ ఇవే అంటాడు. ఒక యాపిల్ పండు 4 అరటి పండ్లు ఏమంటాడు, లేదా ఇంకొక యాపిల్ పండు అంటే 3 అరటి పండ్లు ఏమంటాడు, ఇంకొక యాపిల్ పండు ఏమంటే 2 అది ఏమంటాడు. అంటే తనకు కావలసినది తగ్గించుకోవడం వల్ల, ఒకటి అదనంగా పొందడం వల్ల కొన్ని తగ్గించుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా తగ్గిపోతుంది. అయితే ఈ కాంబినేషన్ చిన్నగా తృప్తి ఒక విధంగా ఉంటుంది, ఫస్ట్ సముదాయము లేదా 6వ సముదాయం తీసుకున్న తృప్తి స్థాయి సమానంగా ఉంటుంది. కాబట్టి నిర్లిప్తంగా ఉంటాడు, ఉదాసీనంగా ఉంటాడు. ఏదో ఒకటి 6 చాక్లెట్ కానీ 3 బిస్కెట్లు కానీ, లేదా 3 చాక్లెట్ కానీ 9 బిస్కెట్లు కానీ, లేదా 1 చాక్లెట్ కానీ 18 బిస్కెట్లు కానీ, ఇక్కడైనా సాటిస్ఫాక్షన్ లెవెల్ సేమ్గా ఉంటుంది, ఇక్కడైనా కానీ 4వ సముదాయంలో సేమ్గా ఉంటుంది, ఇక్కడే కానీ సేమ్గా ఉంటుంది. కాబట్టి ఉదాసీనతగా ఉంటాడు. కారణం ఏంటంటే ఏ కాంబినేషన్ అయినా కానీ ఒకే విధమైన సంతృప్తి స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈక్వల్గా ఉంటుంది. ఇండిఫరెన్స్ కర్వ్స్ అంటే ఏం లేదు, ఉదాసీనత వక్రరేఖలు అంటే సంతృప్తి స్థాయిని ఒకే విధంగా సూచిస్తాయి. ఇండిఫరెన్స్ కర్వ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 goods which gives equal satisfaction to the consumers. సింపుల్గా చెప్పాలంటే ఇండిఫరెన్స్ కర్వ్స్ ఈజ్ ఎ లోకస్ ఆఫ్ 2 goods which gives same satisfaction to the consumer. కాబట్టి 1వ వస్తు సముదాయం తీసుకున్నప్పటికీ, 4వ వస్తు సముదాయం తీసుకున్నప్పటికీ, 6వ వస్తు సముదాయం తీసుకున్నప్పటికీ వాని యొక్క తృప్తి ఏ బి సి డి ఏ కాంబినేషన్ ఎప్పటికీ తృప్తి స్థాయి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వినియోగదారుడు ఉదాసీనంగా ఉంటాడు. కాబట్టి
ఒకే వక్రరేఖపై ఉన్నటువంటి వివిధ బిందువులు ఏ బి సి డి అనే బిందువులు తృప్తి స్థాయిని తెలియజేస్తాయి. అంటే సముదాయాలు చెప్తాయి. ఏ సముదాయము, ఒకటో సముదాయము, రెండవ సముదాయము, మూడో సముదాయము, నాలుగో సముదాయం. ఎన్ని చాక్లెట్లు ఇస్తాయి, బిస్కెట్లు వస్తున్నాయి అండి చెప్తున్నాయి. కానీ ఒకే వక్రరేఖపై ఉన్నటువంటి వివిధ బిందువులు వినియోగదానికి సాటిస్ఫాక్షన్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ అతను ఉదాసీనతగా ఉంటాడు. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ పట్టిక ద్వారా చేస్తాం. ఇవి ఎట్లా లక్షణాలు అంటే దాన్ని బట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఈ ఐసీ రేఖలు ఇండిఫరెన్స్ కర్వ్ ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుండి కుడికి కిందికి వాలును. తర్వాత ఇవి మూల బిందువుకు కుంభాకారంగా ఉండును. రెండవది మూల బిందువుకు కుంభాకారంగా ఉండును. కాబట్టి అనేకం వస్తువులు ఉండవచ్చు కానీ కేవలం ఎక్స్ వై రెండు వస్తువులు మాత్రమే తీసుకుంటాడు. కాబట్టి ఉదాసీన వక్రరేఖలు ఎప్పుడు కూడా ఇట్లా మూడో బిందువుకు కుంభాకారంగా ఉంటాయి, ఎడమ నుంచి కుడి కిందికి వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఇవి పరస్పరం ఖండించుకుంటే అసంబంధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉదాసీనత వక్రరేఖ అనడం. కాబట్టి మెయిన్ సూత్రం ఏదంటే ఉదాసీనత వక్రరేఖ పైన ఉన్నటువంటి వివిధ బిందువులు సంతృప్తి స్థాయిలో తేడా ఉండదు. సముదాయాల్లో మార్పు ఉంటుంది. చాక్లెట్లు బిస్కెట్ ఒక చాక్లెట్ కావాలంటే బిస్కెట్ తగ్గించుకుంటున్నాడు, ఇంకో చాక్లెట్ తగ్గించుకుంటే బిస్కెట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ కొద్దిగా బిస్కెట్లకు చాక్లెట్ సముదాయాన్ని గురించి మీకు ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి అదనంగా కావాలంటే కొన్ని తగ్గించుకున్నారు. ఇక్కడ బిస్కెట్లు తగ్గించుకుంటున్నారు అదనంగా. కాబట్టి అదనకు చాక్లెట్ ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ మిస్ అయిపోయింది పాయింట్. కాబట్టి ఇక్కడ తగ్గించుకు వస్తున్నాడు. ఐ థింక్ ఇక్కడ 6 ఉండాలి. కాబట్టి ఈ విధంగా వినియోగదానిపై ఉన్న విలువలు వినియోగదాని యొక్క చూస్తాం తెలుస్తుంది. ఈ విధంగా ఉండడానికి ఏంటంటే ఇక్కడ ఉంది ఈ డయాగ్రామ్లో ప్రతిస్థాపనోపాంత రేటు అంటే ఎంఆర్ఎస్ ఆఫ్ ఎక్స్. ఒక ఎక్స్ వస్తువుకు వై వస్తువులు ఎన్ని మార్పులు వస్తాయి. ఈ విధంగా పిక్యూఆర్ అనేది ఇది ప్రతిస్థాపన రేటు. ఇది 5:1, 4:1, 3:1. ఒక చాక్లెట్కు ఎన్ని బిస్కెట్లు తగ్గించుకుంటున్నాడు, ఒక చాక్లెట్కు ఎన్ని బిస్కెట్లు తగ్గించుకుంటున్నాడు. ఇది ప్రతిస్థాపించే రేటు. ఒక ఎక్స్ వస్తువుకు ఎన్ని వై వస్తువులు తగ్గించుకుంటున్నాడు. తగ్గుతుంది 5, 4, 3, 2, 1 తగ్గుతుంది. ఒకే చాక్లెట్కు అదనంగా తీసుకుంటున్నాడు కానీ ఇక్కడ బిస్కెట్ తగ్గించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రతిస్థాపించే రేటు ఎక్స్ ఇక్కడ ఎంఆర్ఎస్ ఎక్స్ ఫార్ వై. కాబట్టి ప్రతిస్థాపన ఎట్లా తగ్గుతుంది, డిమినిషింగ్ లెవెల్ అంది 5, 4, 3, 2, 1. అందువలన ఇది ఈ విధంగా మూల బిందువు కుంభాకారంగా ఉండి తగ్గుతుంది. కాబట్టి ఒకే చిన్న వస్తువుని తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా పిక్యూఆర్ అనేది తగ్గుతూ వస్తుందని ప్రతిస్థాపన అంటాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ రేఖ అంటే ఆదాయ రేఖ. ఆదాయం స్థిరంగా ఉండాలి. ఓఎక్స్ పైన ఎక్స్ వస్తువు ఇస్తున్నాము, ఓవైఎక్స్ పైన ఓై వస్తువు ఇస్తున్నాము. అంటే వినియోగదాని యొక్క ఆదాయం అనేది స్థిరంగా ఉన్నప్పుడు ఏబి అనే రేఖ ఉంటుంది. అంటే ఆ రేఖ లోపలనే వివిధ వస్తు సముదాయాన్ని అతను అంటే వివిధ అంటే 2 రకాల వస్తు సముదాయాన్ని పొందవచ్చు. ఉదాహరణకు మీ ఫాదరు ఏం చేస్తాడు, ఒక 40,000 రూపాయలు ఇస్తాడు, మీరు ఏదైనా కొనుక్కో బంగారు షాపు అంటాడు. అంటే ఇది ఏబి అనేది 40,000 రూపాయలు మాత్రమే. అదే కూడా నువ్వు రింగ్ అనుకోవచ్చు, లేకుంటే బ్రాస్లెట్ అయినా కొనవచ్చు, లేకుంటే చిన్న సైజు ఏమంటారు చిన్న సైజు కమ్మలైనా కొనుక్కోవచ్చు. అంటే 40,000 రూపాయలు. లేదా నువ్వు 10,000కే కొనుక్కోవచ్చు, సాటిస్ఫాక్షన్. 20,000 కొనవచ్చు, సాటిస్ఫాక్షన్. 40,000 కొనవచ్చు. ఏబి 50,000 కంటే లేదు అలాగే. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ ఏ లోపల చెప్తాడు, ఏబి అనే ఈ 40,000 రూపాయల ఆదాయం లోపలనే ఉదాసీనత వక్రరేఖలు ఏర్పడతాయి. దానికంటే పైకి ఏర్పడడానికి అవకాశం లేదు. 10,000 కంటే 20,000 అయితే మంచిది కొంటే నీకు తృప్తి. 10,000 కంటే 10,000 రూపాయలకు ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ అంటే 20,000 రూపాయల పైన ఉన్న ఉదాసీనత వక్రరేఖ ఎక్కువ తృప్తి స్థాయి వస్తుంది. అలాగ 30,000 రూపాయలు తృప్తి స్థాయి. అంటే ఉదాసీనత వక్రరేఖలు అనేకం ఉండవచ్చు. ఇట్లా దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా IC1, IC2, IC3 ఇటువంటి రేఖలు అనేకం ఏర్పడవచ్చు.
కాబట్టి అనేకం ఏర్పడచ్చు, IC1, IC2, IC3, IC4. కానీ ఏమైందంటే ఈ బడ్జెట్ లెక్కలోనే ఉండాలి, అవన్నీ కూడా బడ్జెట్ లోపలనే ఉండాలి అని ఇక్కడ చెప్తుంది. కాబట్టి దీని లోపలనే IC రేఖ IC1, IC2, IC3, IC4 ఇంతవరకు ఏర్పడి ఇక్కడ ఏర్పడడానికి లేదు. ఏది బడ్జెట్ అనేది అందుబాటులో లేదు కాబట్టి పైకి పోవడానికి లేదు. దీని లోపలనే ఉంటుంది ఉదాసీన వక్రేఖ. ప్రతి ఉదాసీనత ఎక్కువ కూడా సమాన తృప్తి స్థాయి అంటే అయితే రేఖ మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ IC రేఖ, IC1 రేఖ అంటే ఉదాసీనత వక్రేఖ, IC3 రేఖ. ఈ రేఖ బిందువు కంటే ఈ రేఖ బిందువులో తృప్తి స్థాయి ఎక్కువ ఉంటుంది పైకి పోయే కొద్దీ. అంటే ఒకే వక్రేఖ పైన వివిధ బిందువులు వినియోగానికి సమానమైన తృప్తి స్థాయిని ఇస్తాయి ఒకే ఎక్కడ. ఇక్కడ ABC, IC1 ఓకే, ఇంకా IC2కి పోకూడదు ఉంది అవకాశం ఉంది, IC3కి పోవడానికి వస్తుంది, IC4 పోవడానికి లేదు. ఎందుకంటే బడ్జెట్ నీది 40,000 రూపాయలనే ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ దట్ బడ్జెట్ ఆదాయ లోపలనే ఉదాసీనత వక్రేఖ ఉంటాయి. ప్రతి ఉదాసీనత వక్రేఖ ఉంటే వివిధ బిందువులు వినియోగదానికి సమానమైన తృప్తి స్థాయి అంటే రేఖకు మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుంది. రేఖకు మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకునేది అంటే ఆదాయము స్థిరంగా ఉండాలి అన్నప్పుడు దీన్ని బడ్జెట్ రేఖ ఈ విధంగా ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ బడ్జెట్ రేఖ లోపలనే ఉదాసీనత వక్రేఖలు ఎన్నైనా ఏర్పడవచ్చు. కానీ ప్రతి ఉదాసీనత వక్రేఖ సమాన తృప్తి ఇస్తుంది. రేఖకు మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుంది. కానీ ఒకే వక్రేఖమైన వివిధ బిందువులు వినియోగదానికి సమానమైన తృప్తిని ఇస్తుంది కాబట్టి ఉదాసీనంగా ఉంటాడు. ఒక నెక్లెస్ కానీ, ఒక బ్రాస్లెట్ కానీ, 2 కమ్మలు కానీ, ఇంకొక వస్తువు కానీ అంటే బంగారకు పోయినప్పుడు అట్లా ఒకే రేఖపై ఉన్నటువంటి వివిధ బిందువులు వినియోగదానికి సమాన తృప్తి. రేఖకు మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుంది. బడ్జెట్ స్థిరంగా ఉన్నప్పుడు AB అనే బడ్జెట్ లోపలనే ఉదాసీనత వక్రేఖ ఏర్పడుతుంది. అలా కాకుండా ధరలలో మార్పు వచ్చిందని ప్రత్యామ్నాయం ఏది అనుకున్నామో అలా కాకుండా మార్పు వచ్చిందని అనుకుంటే ఈ విధంగా ధర రేఖ అనేది ఉంటుంది. AB ఆదాయం స్థిరంగా ఉంటాయి కానీ ధరలో మార్పు వచ్చింది. AB1, AB2 ధరలో మార్పు వచ్చినప్పుడు ఈ యొక్క ధర రేఖ లేదా ఆదాయ రేఖ దీని ధర రేఖలో మార్పు వస్తుంది. ఆదాయం స్థిరంగా ఉండి ధరలలో మార్పు వస్తే ఈ రేఖ అనేది మార్పు వస్తుంది. ఇట్లా ఈ విధంగా A స్థిరంగా ఉంటుంది కానీ B ధర తగ్గింది కాబట్టి ఎక్కువగా ఉంటాడు. ఇక్కడ B1, ఇక్కడ B2 అంటే ఉదాసీనత వక్రేఖలు ఇంకా ఎక్కువగా ఉండేసి సముదాయాన్ని ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటున్నాయి. ధరలో మార్పు వచ్చింది కాబట్టి ఈ రేఖ వరలో మార్పు వచ్చింది. ఆ విధంగా కేవలం Y వస్తువు ధర మాత్రమే తగ్గింది అనుకోండి, AB అనేకుండా ఫిక్స్డ్గా ఉంటుంది. AB అనేది ఫిక్స్డ్ ఈడ మాత్రం చూపించినట్టు ఇట్లా ఫిక్స్డ్గా ఉంటుంది, ఆదాయం స్థిరంగా ఉంది. Y వస్తువు ధర పెరిగింది అనుకోండి, అది A1, B1 పడుతుంది. అంటే కాంపెన్సేషన్ వస్తుంది. X రూపంలో ఎక్కువ వస్తువును కొంటాడు. A1, B1 అనే కొత్త సరళ రేఖ ఏర్పడుతుంది. అంటే Y వస్తువు ధర పెరగడం వల్ల X వస్తువు రూపంలో ఈ ధర పెరుగు ప్రభావము ఇక్కడ X వస్తువు రూపంలో ఎక్కువగా కొంటాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం తెలుసుకోవాల్సిందంటే ఇవన్నీ కొంచెం కాంప్లికేషన్గా అనిపిస్తే నాన్ ఎకనామిక్ స్టూడెంట్స్కు నిదానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాసీనత వక్రేఖ అంటే ఏమి లేదు, వినియోగదాని తృప్తి స్థాయిని తెలపడానికి ఈ వక్రేఖ విశ్లేషణ ఉంది. వినియోగదారుడు అభిరుచి తరహాలో వస్తు సముదాయాన్ని 2 వస్తు సముదాయాన్ని ఏర్పరచుకుంటాడు. అభిరుచి తరహా ఇష్టపూర్వకంగా కొన్ని 2 వస్తు సముదాయాలు ఏర్పరచుకుంటాడు. అవి ఎట్లా ఏర్పడతాయి అంటే ఒకటి అదనంగా అభిలషించే కొద్దీ ఇంకో దాన్ని తగిలించుకుంటూ వచ్చాడు. ఏ కాంబినేషన్ నాకు ఏమంటాడు, 6వ కాంబినేషన్ ఏమంటాడు, 6 చాక్లెట్లు 3 బిస్కెట్లు లేదా 2 చాక్లెట్లు 13 బిస్కెట్లు అంటే ఈడిచ్చే తృప్తి స్థాయి సమానంగా ఉంటుంది, ఇక్కడిచ్చే తృప్తి స్థాయి సమానంగా ఉంటుంది. కాబట్టి వాడు ఏమంటే వినియోగదానికి సంస్థాయి ON వస్తువులైనా సరే, OM వస్తువులైనా సరే, ON1 వస్తువులైనా సరే, ఇక్కడ OM1 వస్తువులైనా సరే అంటే ఏ వస్తువు బి సముదాయము, సి సముదాయము, డి సముదాయము, ఏ సముదాయం, బి, సి, డి సముదాయం ఏవైనా సరే వినియోగదానికి తృప్తి స్థాయి సమానంగా ఉంటుంది కాబట్టి ఉదాసీనంగా ఉంటాడు. దీనిని ఇండిఫరెన్స్ కార్యం అంటాడు. కాబట్టి ఈ విధంగా ఉదాసీనత వక్రేఖ ఎడమ నుంచి కుడి కిందికి వాలి ఉంటుంది. కుడికి ఉండడానికి ఇక్కడ ప్రతిస్థాపన ముఖ్య కారణం అంటే ఇదే 5:1, 4:1, 3:1, 2:1 ఒక చాక్లెట్ అదనంగా ఉంటే బిస్కెట్లు తగ్గించుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఇట్లా బెండ్ అవుతుంది. అది
మైక్రో రూపంలో ఒక చిన్న పాయింట్ రూపంలో ఈ విధంగా చూపించాడు పీక్యూఆర్ అనేది ఒకటి అదనంగా ఉంటే తగ్గించుకుంటున్నాడు అని చెప్పేసి చూడండి. అదే విషయాన్ని మైక్రో రూపం. కాబట్టి ఆదాయం స్థిరంగా ఉండంటే ఈ విధంగా ఉంటాడు. ఆ సరళరేఖ బడ్జెట్ లైన్ ఈ విధంగా ఏబి ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ బడ్జెట్ లోపలనే ఐసీ రేఖలు ఏర్పడతాయి. బియాండ్ దట్ బడ్జెట్ రేఖ ఐసీ రేఖలు ఏర్పడవు. ప్రతి ఉదాసీనత ఒక్క రేఖ బిందువులు వినియోగానికి తృప్తిస్తాయి సమానంగా ఉంటుంది. ఇటువంటి పట్టికలు అనేకం పడతాయి. IC1కి సంబంధించిన పట్టిక, IC2కి సంబంధించిన పట్టిక ఇంకొక ఉండవచ్చు, IC3కి సంబంధించిన పట్టిక ఇంకొక ఉండవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. చెప్పినట్లు ప్రతి ఉదాసీనత వక్రపైన బిందువులు సమానంగా ఉంటాయి. రేఖ మధ్య తృప్తి స్థాయిలో తీరు ఉంటుంది. IC1 కంటే IC2 రేఖ పైన ఎక్కువ తృప్తి స్థాయి ఉంటుంది సముదాయం. IC3 కంటే IC3 ఎక్కువ తృప్తి స్థాయి. కానీ ఒకే ఒక్క రేఖపై వినియోగదారుని యొక్క సంతృప్తి స్థాయి ఎక్కడ తీసుకున్నా ఏ కాంబినేషన్, ఒకటో కాంబినేషన్, రెండో కాంబినేషన్, ఆరో కాంబినేషన్ ఏది తీసుకున్నా కానీ ఒకే విధంగా ఉంటే ఉదాసీనంగా ఉంటాడు. కాబట్టి వివిధ వక్రరేఖ ఉదాసీనత వక్రరేఖపై ఉంటే వివిధ బిందువులు వినియోగదానికి సమానమైన తృప్తిని సూచించును. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ఉదాసీనత వక్రరేఖపై ఉన్నటువంటి వివిధ బిందువులు రెండు వస్తు సముదాయాన్ని సూచిస్తాయి. ఏ సముదాయం తీసుకున్నప్పటికీ అతని తృప్తి స్థాయి సమానంగా ఉండును అనేది ముఖ్యమైన అంశం. ఏది? ధరలు ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడు ఒకే వక్రరేఖపై ఉంటే వివిధ బిందువులు వినియోగదానికి సమానమైన తృప్తి ఇస్తుంది. అయితే బడ్జెట్ రేఖ, ధర రేఖ అన్ని స్థిరంగా ఉన్నప్పుడు ఆ వితిన్ దట్ బడ్జెట్ రేఖలోనే, ధరల రేఖలోనే ఆ యొక్క ఐసీ రేఖకు మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటాయి. IC1 కంటే IC2 పైన ఎక్కువ తృప్తి ఉంటుంది, IC2 కంటే IC3 పైన తృప్తి స్థాయి ఎక్కువ ఉంటుంది. కానీ ఒకే ఒక్క బిందువులు వినియోగదానికి సమానమైన తృప్తిని ఇస్తున్నాయి. ఇది ముఖ్యమైన అంశం. కాబట్టి ఇక్కడ ధరలో మార్పు వస్తే బడ్జెట్ రేఖలో మార్పు వస్తుంది. ప్రత్యామ్నాయ వస్తు ధరలో మార్పు వస్తే ఈ విధంగా ఉంటుంది. Y వస్తు ధర స్థిరంగా ఉంటే కనుక ఈ విధంగా AB బడ్జెట్ సరళ రేఖ ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ తక్కువ కొంటాడు, ఇక్కడ X రూపం X వస్తువు రూపంలో ఎక్కువ కొంటాడు. అదే ఈ యొక్క విషయాన్ని ఇక్కడ మనము ఒక ఆదాయ ప్రభావము, ప్రత్యామ్నాయ ప్రభావము, ధర ప్రభావము అని చూపిస్తున్నాం. ఆదాయ ప్రభావం అంటే ఇన్కమ్ ఎఫెక్ట్. ఆదాయము ఇది OX అక్షంపై X వస్తువు, OY అక్షంపై Y వస్తువును సూచించాం. కాబట్టి ఇది AB అనేది మొదటి బడ్జెట్ రేఖ, ధరలు స్థిరంగా ఉన్నాయి. A1 B1 అనేది రెండో బడ్జెట్ రేఖ. A2 అంటే ఆదాయం మార్పు చెందడానికి బడ్జెట్ రేఖ ఎత్తు పెరుగుతుంది. AB కంటే A1 B1 పెరిగింది A1. కాబట్టి మొదటి బడ్జెట్ రేఖలో తృప్తి ఇక్కడ ఉన్నాడు వినియోగదారు తృప్తి స్థాయిలో. ఈ కాంబినేషన్ తీసుకోండి. బడ్జెట్ పెరిగేలకు, ఆదాయం పెరిగేలకు ఇంకా ఎక్కువ కాస్ట్లీ వస్తువు కొందామని చెప్పడం. సపోజ్ ఒక సెల్ ఫోన్ మీకు మామూలుగా రెడ్మీనో బిడ్మీనో ఉంది, అది ఈడు ఉంటాడు 20,000 బడ్జెట్ ఉంది. నీకు బడ్జెట్ పెరిగింది 50,000 పెరిగింది, ఇంకా హైయెస్ట్ సెల్ ఫోన్కి వెళ్తావు అంటే బడ్జెట్ ఎక్కువ. ఇంకా నీకు 1,00,000 2,00,000 వచ్చిందనుకో ఇంకా పైకి పోవడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఈడికి పోతాడు. అంటే ఈ విధంగా ఒక సెల్ ఫోన్, ఇంకోటి ఏదైనా దానికి కావాల్సినటువంటి ఛార్జర్ కానీ మార్పు వస్తుంది. ఇక్కడ రెండు వస్తువు సముదాయాలు ఉన్నాయి అనుకున్నాం కాబట్టి అది కూడా మనం పరిగణన తీసుకోవాలి. కాబట్టి ఆదాయం పెరిగే కొద్దీ ఈ యొక్క బడ్జెట్ రేఖలో మార్పు వస్తుంది. A1 AB, AB1 AB. కాబట్టి ఉదాసీనత వక్రరేఖలు కూడా పైకి వెళ్తూ ఉంటాయి. బడ్జెట్ పెరుగుతుంది, అదేవిధంగా పైకి వెళ్తాయి. కాబట్టి RST అనేది తృప్తి స్థాయి తెలుస్తుంది. మొదటి ఆదాయ రేఖలో ఈడ టచ్ చేసింది కాబట్టి ఈడొక పాయింట్, రెండో బడ్జెట్ రేఖ టచ్ చేసింది కాబట్టి ఈడొక పాయింట్, ఈడ టచ్ పాయింట్. కాబట్టి వినియోగదారుడు తృప్తి స్థాయి ఇది RST అనేది. కాబట్టి ఈ మూడు కలిపితే ICC ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్. ఆదాయ ప్రభావం వల్ల ఉదాసీనత వక్రరేఖ ఏర్పడలో మార్పు ఏర్పడిందని సింపుల్గా చెప్పవచ్చు. ఇక్కడ ఆదాయం పెరగడం వల్ల తన యొక్క తృప్తి స్థాయిని ఒకే ఒక్క పైన సమానమైన తృప్తి నుంచి రేఖకు మధ్య తృప్తి స్థాయి తేడా ఉంటుంది. కాబట్టి ఆదాయం ఎక్కువ ఉందని ఇంకా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఎక్కువ కొంటాడు. తర్వాత ఇంకా ఆదాయం పెరిగింది కాబట్టి ఎక్కువ ఉంటాడు. అంటే ఇట్లా ధరలు స్థిరంగా ఉండి ఆదాయంలో వినియోగానికి ఆదాయంలో మార్పు వస్తే ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్, ఆదాయ ప్రభావం వల్ల ఉదాసీనత వక్రరేఖలు ఎట్లా మార్పు చెందుతాయి. కాబట్టి హయ్యర్ ద ఇన్కమ్ లెవెల్ లేదా హయ్యర్ ద ఇండిఫరెన్స్ కర్వ్, ఇట్ షోస్ హయ్యర్ ద సాటిస్ఫాక్షన్ లెవెల్. కానీ ఒకే ఒక్క రేఖ ఉంటాయి వివిధ బిందువులు సమానమైన తృప్తి ఇస్తుంది. కానీ రేఖ మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుంది.
ఇది ముఖ్యమైన సూత్రం పెట్టుకోవాలి. ఎక్కడ ఎంత చదివినప్పటికీ ఆఖరికి రావాల్సిందే అంటే ఉదాసీనత వక్రరేఖపై ఉన్నటువంటి వివిధ బిందువులు వినియోగదానికి సమానమైన తృప్తినిచ్చును. అది అతి ముఖ్యమైన పాయింట్. కానీ రేఖకు మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుంది. ఈ యొక్క ఏబి దానికంటే A1 B1 అంటే IC2 రేఖ యొక్క తృప్తి స్థాయి ఇస్తుంది. IC2 అంటే IC3 రేఖ ఎక్కువ తృప్తి స్థాయి ఇస్తుంది. కానీ ఒకే వక్రరేఖపై వివిధ బిందువులు వినియోగదానికి సమానమైన తృప్తి ఇస్తుంది కాబట్టి దీన్ని ఉదాసీనత వక్రరేఖ అన్నాడు. ఇది ఆదాయ ప్రభావంతో. అలా కాకుండా ఇక్కడ ప్రత్యామ్నాయ ప్రభావం, రెండు వస్తువుల యొక్క ధరలలో మార్పు ఏర్పడితే ఇక్కడ మొదట వై వస్తువు ధర పెరిగింది అనుకోండి, ఈ విధంగా ఏబి అనే బడ్జెట్ రేఖ మొదటిది ఉంది. ధర పెరగడం వల్ల రేఖలో మార్పు వచ్చేస్తుంది, సరళ రేఖలో మార్పు వచ్చేస్తుంది. అప్పుడు ఈ ప్రత్యామ్నాయ ప్రభావం ఆ వస్తువు విషయంలో P1 ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఒకే ఒక్కటి ధరలో మార్పు వచ్చడం వల్ల రేఖలో మార్పు వచ్చింది. ఇది పూర్తి ధర, ఇది రెండు వస్తువు ధరలకు కూర్చున్నాము. ఇది పూర్తి ధరల ప్రభావము. ఈ కాంబినేషన్ ఆఫ్ ద గూడ్స్ గమనించి ఏబి అనేది మొదటి రేఖ, ఏబి అనే సరళరేఖ B1, A1 B1 అనేది రెండు. కాబట్టి వస్తువు ధర స్థిరంగా ఉండి వస్తువు ధర స్థిరంగా అంటే ఇక్కడ వై వస్తువు ధరలో మార్పు లేకుండా ఎక్స్ వస్తువు ధరలో మార్పు వచ్చింది అనుకోండి, ఏ విధంగా కొంటాడు. ఎక్స్ వస్తువుని ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ధరలో మార్పు వల్ల. కాబట్టి ఇక్కడ PQR PCC ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ఇది ఈ పాయింట్ను IC1 పై ఉంటే ఈ పాయింట్ను P, IC2 అంటే ఈ పాయింట్ను Q, IC3 పై ఉంటే ఈ పాయింట్. IC అంటే డిఫరెన్స్ కర్వ్. ఉదాసీనత వక్రరేఖ 1, ఉదాసీనత వక్రరేఖ 2, ఉదాసీనత వక్రరేఖ 3, PQR ఈ బిందువును కలపడం వల్ల వచ్చేది ధర ప్రభావం వల్ల ఈ రేఖలో సరళ రేఖలో మార్పు వస్తుంది. AB1 AB2 ఇది వక్రరేఖలు ఏర్పడతాయి. ఉదాసీనత వక్రరేఖలు సముదాయాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ RSTని టచ్ చేసి PCC వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆదాయ ప్రభావము, ప్రత్యామ్నాయ ప్రభావం అంటే దానికి కాంబినేషన్లో ఉన్నటువంటి గూడ్స్లో ధరలలో మార్పు ఇస్తే ప్రత్యామ్నాయ ప్రభావం. కానీ ఆడ P1 అనేది ప్రత్యామ్నాయ ప్రభావం చూసి వస్తుంది, ధరలో మార్పులు వచ్చేది. ఇది పూర్తి ధరలలో మార్పు వచ్చేసి ఒక వస్తువు ధర స్థిరంగా ఉంటే ఎక్స్ వస్తువు ధరలో ఎట్లా మార్పు వచ్చినప్పుడు ఇది చూపిస్తుంది. ఈ విధంగా మొత్తం మీద చెప్పాల్సిందంటే ఉదాసీనత వక్రరేఖలు అనేటివి ఉదాసీనంగా ఉంటాయి. అంటే ఏంది, అభిరుచి తరహాలో వస్తు సముదాయం ఏర్పాటు తీసుకుంటే వివిధ సముదాయాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అతని తృప్తి స్థాయి సమానంగా ఉండును. అంటే కొలవడానికి వీలు లేదు, పోల్చవచ్చు అని చెప్పాడు. ఆర్డినల్ ప్రయోజనం ముఖ్యమైన విషయం అంటే పోల్చవచ్చు, సమానమైన తృప్తిని ఇస్తుంది. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖలో ఒక్క చిన్న మాటలో చెప్పాలంటే ఉదాసీనత వక్రరేఖ ఉన్నటువంటి వివిధ బిందువులు ABCD అనే బిందువులు వినియోగదాని సంతృప్తి స్థాయిని సూచిస్తుంది. మొదటి వస్తు సముదాయం A, రెండవ వస్తు సముదాయం B, మూడవ వస్తు సముదాయం C, నాలుగవ వస్తు సముదాయం P, ఐదవ వస్తు సముదాయం, ఆరవ వస్తు సముదాయము. ఏ సముదాయం తీసుకున్నప్పటికీ అతనికి ఉదాహరణకు ఒక బిస్కెట్ 18, ఒక చాక్లెట్ 18 బిస్కెట్లు, 6 చాక్లెట్లు లేదా 3 బిస్కెట్లు, ఏదైనా సరే డి అయినా సరే తృప్తి సమానంగా ఉంటాయి. ఒకే వక్రరేఖపై ఉన్నటువంటి వివిధ బిందువులు వివేగానికి సమాన తృప్తి వస్తుంది. అయితే రేఖకు మధ్య తృప్తి స్థాయిలో తేడా ఉంటుందని చెప్పాను. అంటే ధరలలో మార్పు లేకుండా, బడ్జెట్లో మార్పు లేకుండా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. మార్పు వచ్చేస్తే ఆదాయ ప్రభావం ఎట్లా ఉంటుంది, ధర ప్రభావం ఎట్లా ఉంటుందని చెప్పాం. కాబట్టి ఆదాయము ధరలలో మార్పు లేకున్నప్పుడు అంటే బడ్జెట్ ప్రైస్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు, వినియోగదారు దగ్గర ఉన్నటువంటి ఆదాయము వాటి ధరలు ఫిక్స్డ్గా ఉన్నప్పుడు వివిధ వస్తు సముదాయాలు వినియోగదానికి సమానమైన తృప్తినిస్తాయి. కాబట్టి ఉదాసీనతగా ఉంటాడు. ఇది ఉదాసీనత వక్రరేఖ యొక్క ముఖ్యమైన విశ్లేషణ. ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రభుత్వము కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు సబ్సిడీలో రైస్ కానీ సబ్సిడీలో ఇస్తుంటాయి. రెండు వస్తువులు ఉదాహరణకు రైస్ ఇస్తుంది ఓ సైడు, ఐ థింక్ ఇంకా ఏమి ఇస్తున్నారు, ఈ యొక్క సబ్సిడీ రైస్ కానీ
లేకుంటే ఏదన్నా కందిపప్పు ఈ విధంగా ఇచ్చినప్పుడు దాని యొక్క కాంపెన్సేషన్ చేసి ఇస్తుంటుంది. కాబట్టి ఏ విధంగా తృప్తి ఉంటుందా లేదా, ఏ ఏ కాంబినేషన్లు ఎట్లా ఇవ్వాలని చెప్పిస్తుంటుంది. ఆ విధంగానే మిగతా బడ్జెట్ విధానంలో కానీ వినియోగదారుని సంతృప్తి స్థాయిని ఎట్లా అతను ఇండిఫరెన్స్గా ఉంటాడా లేదా అని గమనించడానికి ఎక్కువగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారుని ప్రవర్తన అనేది ఏ విధంగా ఉందంటే, ఈ యొక్క విశ్లేషణలో వినియోగదారుడు ఎప్పుడు కూడా 2 వస్తు సముదాయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వస్తు సముదాయాలు ఎట్లా ఉంటాయంటే తన యొక్క సంతృప్తి స్థాయిని సమానంగా ఉండేటట్టు చూసుకుంటాడు. సంతృప్తి స్థాయి గరిష్టంగా అంటే అన్ని పాయింట్స్ కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఇండిఫరెన్స్ కర్వ్స్ ఆర్ లోకస్ ఆఫ్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ 2 goods which gives same level of satisfaction to the consumer. Thank you very much.